వెల్కమ్ టు అనర్స్ వీడియోస్ అండి. ఈరోజు నేను పాకం గారెలు చూపిస్తున్నానండి. మనం వరలక్ష్మి వ్రతంలో 9 రకాలు చేసుకోవాలనుకుంటాం కదండి. ఈ విధంగా 3 రకాలు కూడా మనం వేసేసుకోవచ్చు. మామూలుగా అల్లం పచ్చిమిరపకాయ గారెలు, ఆవడలు, తీపి గారెలు 3 రకాలు వచ్చేస్తాయండి. అందుకని ఈ విధంగా నేను తీపి గారెలు చేసుకున్నానండి. ఈరోజు ఒక శుక్రవారం తీపిగా మొదటి శుక్రవారం ఈ విధంగా తీపి గారెలు, మామూలు గారెలు, ఆవడలు చేసుకున్నానండి. మనకి దీంతోనే 3 రకాలు వస్తాయి. మళ్ళీ బూరెలు, బొబ్బట్లు, ఆ విధంగా ఇంకో 2 రకాలు వస్తాయి. పులిహార, పరమాన్నం, దద్దోజనం, అన్నం పరమాన్నం, పులిహార, పరమాన్నం, దద్దోజనం ఒక 3 రకాలు, 3 9 రకాలు అవుతాయండి. ఈ విధంగా అల్లం గారెలకి ఇలా కొంచెం మినపప్పు వేసి ఉప్పు తక్కువ వేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి. అల్లం పచ్చిమిరపకాయ వేసుకున్నవి హాట్ గారెలు వేసుకొని మామూలుగా ఉప్పు లేకుండా తక్కువ వేసుకున్నవి ఇలా స్వీట్ గారెల కింద చిన్న వేసేసుకొని గులాబ్ జామ్ పాకంలా పట్టేసుకొని మనం వేసేసుకోవటమేనండి. అల్లం పచ్చిమిరపకాయ పలుకుగా రుబ్బుకుని పైనుంచి గార్నియర్స్లా కనపడేట్టు వేసుకుంటే మామూలు గారెలు వస్తాయి. వాటిని పెరుగులో పోపేసుకుంటే ఆవడలు అయిపోతాయండి. డిన్నర్కి కూడా పనికొస్తాయి. ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మనలో రుబ్బుకున్న పిండిలో కొంచెం నూనె వేసుకుంటే స్మూత్గా వస్తాయండి వడలు. చూసారా, తీపి గారెలకి ఇలా వేస్తున్నానండి. ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఓకేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ పైనుంచి కలుపుకుంటే హాట్ గారెలకు కానీ ఆవళ్ళకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన పునుగుల్లా కూడా వేసుకొని ఆవళ్ళ వేసుకోవచ్చు. గారెల్లోనే కాకుండా ఇలా పెరుగులో పోపు వేసుకొని పాకంలో గారెలు వేసుకుంటాం. 3 రకాల పిండి వంటలు అమ్మవారికి రెడీ అండి. ఓకేనండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.